హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ అఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మనం అయితే 6th మంత్ 7th మంత్ 8th మంత్ బేబీ ఫుడ్స్ వీడియోస్ అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో 9th మంత్ 10th మంత్ బేబీ ఫుడ్స్ అయితే తెలుసుకుందాం. సో నేనైతే ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా. సో ప్యూరీస్ అయితే స్టాప్ చేయండి 8th మంత్ ఎండింగ్ నుంచి మీ బేబీకి అనేది. సో స్మాషింగ్ పద్ధతి అయితే ఉపయోగించుకోండి అని చెప్పేసి. సో ఇంకా ఫుడ్స్ అనేవి స్మాష్ చేయాలి మనము. అంటే స్మాష్ చేసి కానీ మెదిపి కానీ స్పూన్ సహాయంతో కానీ సో ఆ విధంగా మీరు స్మాష్ చేసి పెట్టాలి. కానీ ఇంకా ప్యూరీస్ అయితే ఆపండి. సో సాఫ్ట్ గా పెట్టి సో పిల్లలకి అదే టెక్స్చర్ లోనే అలవాటు అయిపోతుంది ఫుడ్. తర్వాత మీరు ఎలా కొద్దిగా సాఫ్ట్ గా లేకపోయినా సరే వాళ్ళు తినలేరు. సో ఇది అయితే గుర్తు పెట్టుకోండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే సో మీరు ఫుడ్ అనేది సో కలర్ గా మంచిగా ఉండాలి, టేస్ట్ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఉప్పు ఇవన్నీ మీరైతే యాడ్ చేస్తుంటారు. 1 year బిలో మీరైతే స్వీట్నెస్ కోసం చక్కెర ఇవన్నీ అయితే బంద్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకు ముందు చెప్పాను 1 year బిలో పిల్లలకి ఏమేమి ఫుడ్స్ పెట్టకూడదు అని చెప్పేసి. ఆ వీడియోస్ కూడా మీరైతే ఫాలో అప్ అయితే అవ్వండి. సో ఈ విధంగా ఇంకా పద్ధతి అన్నమాట, మనం చేసే పప్పు కానీ పప్పు చారు కానీ ఇలా మనం చేసే పద్ధతిలోనే పిల్లలకు కూడా పెట్టాలి అనుకుంటే తప్పండి. సో ప్రతి దాంట్లో మీరు ప్రోటీన్స్ అన్ని వెరైటీస్ ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ ఉండే విధంగా మీరైతే పిల్లలకి పెట్టాలి. కానీ మనం చేసుకునే కర్రీస్ లాగానే వాళ్ళకు కూడా పెట్టాలి అనే పద్ధతి అయితే ఫాలో అవ్వకండి. సో క్యారెట్, బీట్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్క వెరైటీ మీ పిల్లలకి అందేలా అయితే చూసుకోండి. ఇంకా 9th మంత్ 10th మంత్ ఏమేమి ఫుడ్స్ పెట్టాలో నేనైతే చూపించేస్తాను. సో ఫస్ట్ ఇంకా 6th 7th 8th మంత్ లో ఏవైతే మీరైతే ఇంట్రడ్యూస్ చేశారో అవి కూడా అప్పుడప్పుడు అలవాటు చేస్తూనే ఉండండి. ఏ వెరైటీ ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ వాళ్ళు మర్చిపోకుండా ప్రతిదీ మీరు పెడుతూనే ఉండాలి. ఇంకా 9th 10th మంత్ లో ఏమేమి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశానో మీకైతే చూపిస్తాను, చూసేసేయండి. దాదాపుగా చాలా మంది డైరీ ప్రోడక్ట్స్ అనేది 1 year బిలో అయితే అవాయిడ్ చేయండి అని చెప్తారు. సో నేనైతే 10th మంత్ ఎండింగ్ లో అయితే పెరుగన్నం అయితే స్టార్ట్ చేశాను. సమ్మరే కదా, సో పాలైతే ఇంకా అలవాటు చేయలేదు. కౌ మిల్క్ అనేది సో 1 year బిలో పెట్టకూడదు, కానీ పెరుగు అనేది పెట్టొచ్చు. సో మరి అది కూడా లిమిట్ లోనే, ఎక్కువగా కాదు. మామూలుగా పిల్లలు తినేది కొద్దిగా రైస్ కాబట్టి ఇంకా పప్పు అలా అయితే నేను డైరెక్ట్ గా రైస్ అందులోనే వేసేస్తాను. ఇంకా పెరుగన్నంకి అయితే ఆల్రెడీ మనమైతే వండుకుంటాం కదా రైస్, దాంట్లో కొద్దిగా బాయిలింగ్ వాటర్ అయితే యాడ్ చేసి కాసేపు ఉడకబెట్టి దాన్ని స్మాష్ స్మాష్ చేశాక ఇంకా మనం డైరెక్ట్ గా పెరుగు అందులోకి కలుపుకొనేసి సో కొద్ది కన్సిస్టెన్సీ మీకు అయితే తెలుస్తుంది కదా. సో కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరీ ఎక్కువగా పెరుగు అయితే కలపకుండా సో వాళ్ళకి చిక్కదనం ఉండేదాకా వాళ్ళు తినగలరు అనే దగ్గర కలిపేసేసుకొని సో సాల్ట్ అయితే అవసరం లేదు. నెయ్యి వాడాలనుకుంటే వాడొచ్చు. ఇందులోకి ఇంకా మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో అయితే ఉంటుంది కదా, సో మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగన్నం అయితే ఫస్ట్ టైం నేను 10th మంత్ ఎండింగ్ లో అయితే పెట్టాను. ఈ వీడియో 9th 10th మంత్ కాబట్టి సో 2 నెలలకి సరిపోయే రెసిపీస్ అయితే నేనైతే చూపించాను. ఇంకా ఇంతకు ముందు 8th 7th మంత్ 6th మంత్ లో పెట్టిన రెసిపీస్ కూడా నేనైతే కంటిన్యూ చేశాను. ఇవి అయితే కొత్త రెసిపీస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ సగ్గుబియ్యం, మన బాడీని చల్లబరిచేకి సో సగ్గుబియ్యం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఒక 30-40 మినిట్స్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇలా మీరు ప్రెస్ చేసి చూసినట్టయితే కొద్దిగా మీకు తెలిసిపోతుంది. ఇంకా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి సగ్గుబియ్యం అంతా దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేలాగా అయితే నేనైతే ఉడకబెట్టాను. సో ఇలా వచ్చాక ఏమైనా మీకు అందులో గొంతులో పడేలా ఉంది అనుకుంటే దాన్ని తీసేసేసి సగ్గుబియ్యం రసం అనేది అయితే వచ్చేసి ఉంటుంది కదా, సో అందులోకి ఇంకా ఓట్స్ పౌడర్ అన్నమాట. ఓట్స్ డైరెక్ట్ గా వేసి కలిపితే సో లమ్స్ అయితే కడుతుంది, సో ఉండలు కడుతుంది. కాబట్టి ఒక గిన్నెలో వాటర్ లో ఆల్రెడీ కలిపేసుకొని అందులో అయితే యాడ్ చేశాను. సో ఇంకా రెండు మంచిగా కలిసే విధంగా కలిపేసుకొని ఉడకబెట్టుకోవడమే. ఇంకా ఎలాగో మీకైతే ఓట్స్ పోరిజ్ తెలిసిందే కదా, ఆ విధంగా మీరైతే దీన్ని అయితే తయారు చేసుకోండి. సో ఉండలు లేకోకుండా అయితే కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం సగ్గు బియ్యం అదైతే వేసాం కదా, కొద్దిగా జిగటగా ఉంటుంది కాబట్టి కలుపుకోండి. అందులో మీకు స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేశాను. చక్కెర అయితే వాడకండి, అది బెల్లం కూడా తక్కువ మాత్రమే. సో ఇవన్నీ రెసిపీస్ అన్ని ట్రై చేశాక సో ప్రతిదీ మా బేబీ అయితే తింటాడు. సో ప్రతిదీ తినగలరు అంటే ఎలా అంటే సో మీరు ఫస్ట్ నుంచి మీరైతే ఆ ప్రికాషన్స్ అన్ని పాటించాల్సిందే. ఇంకా నెక్స్ట్ పాలకూర అన్నమాట. పాలకూరకి నేను పెసరపప్పు కందిపప్పు కొంచెం యాడ్ చేశాను. 9th మంత్ ఎండింగ్ నుంచి కందిపప్పు కూడా యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ రైస్ అన్నమాట. ఇంకా ఒక చిన్నపాటి ఆనియన్, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఒక కట్ట మాత్రం, చిన్న కట్టే కదా వచ్చేది మనకి. సో పాలకూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఇంకా సాసులు, జీలకర్ర, మనమైతే ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి కొద్దిగా వేగాక మంచిగా కడిగి పెట్టుకొని పాలకూర కూడా వేసేసుకోండి. పాలకూర వల్ల సో రక్తహీనత లేకోకుండా సో మంచిగా ప్రోటీన్స్ అనేవి అయితే
సో పిల్లలకైతే అందుతాయి. ఈ విధంగా పాలకూర కొద్దిగా మగ్గాక కొంచెం చిటికెడు పసుపు వేసేసి సో మీరైతే వేయించుకోండి. సో ఉప్పు అయితే యాడ్ చేయకండి. ఇంకా కారం అలవాటు చేయాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఒక 2 మిరియాలు వేసాక సో మళ్ళీ తినిపించాలి అన్నప్పుడు మీరైతే అవి అయితే రిమూవ్ చేయండి. లేకపోతే మిరియాల పౌడర్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బియ్యం కందిపప్పు పెసరపప్పు కడిగేసుకొని వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఇలా చేసుకొని మీరైతే స్మాష్ చేసుకొని పిల్లలకైతే పెట్టొచ్చు. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏంటి అంటే సో ఒక గిన్నెలో మీరైతే నెయ్యి కానీ ఆయిల్ కానీ నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఇది ఇంతకు ముందు నేనైతే సేమియా ఉప్మా రవ్వ ఉప్మా చూపించాను కదా, ఇదైతే సేమియా ఉప్మా అన్నమాట. సేమియా కూడా వర్మిసెల్లి తీసుకున్నాను. సో ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకొని తీసుకోండి. సో నెయ్యిలో కొద్దిగా సేమియా అనేది వేయించాను. మీకు సేమియా ఉప్మా అంటే తెలిసిందే కదా. సో ఇది సేమియా పాయసం లాగా ఇంకా మనం వాడే పద్ధతి లాగానే, కానీ ఇది ఉప్మా కాబట్టి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా ఉప్మా చేసినట్టుగానే సో చిన్నగా మనమైతే చిన్నపాటి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇంకా ఆప్షనల్ అండి, అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు, ఇంకా అది మీ ఇష్టం. ఇంకా ఆనియన్ మంచిగా వేగాక కొద్దిగా వాటర్ పెట్టేసి ఇవన్నీ వేగాలి. ఇంకా ఆల్రెడీ మీకైతే ఉప్మా చేయడం తెలిసిందే కాబట్టి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇంకా ఇందాక నెయ్యిలో వేయించుకున్న సేమియా అయితే ఉంటది కదా, దాన్ని అయితే ఇందులో వేసి ఉడికించుకోండి. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇలాగే పెట్టాను. ఇంకా మళ్ళీ హెల్తీయర్ ఆప్షన్ కావాలి అంటే కొద్దిగా క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు. స్టార్టింగ్ లో అయితే సింపుల్ గా పెట్టాను. ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే మీరైతే క్యారెట్ కూడా పెట్టుకోండి. సో ఇలా మంచిగా ఉడికాక మీరైతే స్మాషర్ తో స్మాష్ చేసుకొని పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళు మరీ అంతగా సేమియా ఉప్మా అనేది తినలేరు కాబట్టి స్మాష్ చేసుకొని ఇలా అయితే పెట్టండి. 10th మంత్ ఎండింగ్ అంతా మీరైతే ఇంకా కొంచెం గట్టిగానే పెట్టడానికి అయితే ట్రై చేయాలి. సో హ్యాపీగా తినగలుగుతున్నాడు. సో ప్రతి రెసిపీ తర్వాత నేను మా బేబీకి ఫీడింగ్ కూడా చూపిస్తున్నాను. సో ప్రతి రెసిపీ అనేది తినగలుగుతున్నాడు. ఇంకా లాస్ట్ వెరైటీ ఏంటి అంటే సో ఇది హై ప్రోటీన్స్ ఉన్న రాజ్మా సీడ్స్ అన్నమాట. సో ఇవి కొద్దిగా అలసందల్లాగా అయితే అనిపిస్తాయి రాజ్మా సీడ్స్. సో వీటిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో బోన్ స్ట్రెంగ్త్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 10th మంత్ లో నేనైతే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి. 8 hours అయితే నానబెట్టేసి దాని తర్వాత మనము ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా సో మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా ఉడికించుకున్నాక సో ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోండి. ఇది కర్రీ లాగా అన్నమాట. సో మీకైతే తెలిసిందే కదా రాజ్మా కర్రీ చేస్తారు ఆ విధంగా. కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇంకా ఒక చిన్నపాటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. సో ఇంకా కొద్దిగా టమోటా అనేది మీరైతే ప్యూరీ లాగా అయితే చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మరి అంతగా అనిపించదు. సో నేనైతే మిక్సీ పట్టుకున్నా టమోటా. ఇంకా మెత్తగా స్మాష్ చేసేసి ఇది రాజ్మా సీడ్స్ అని ఉడికిన తర్వాత ఈ టమోటా ఆనియన్ కొద్దిగా వేగాక అందులోకైతే ఇది స్మాష్ చేసిన రాజ్మా అనేది వేసాక కొద్దిగా వేయించి అందులో వాటర్ అనేది వేసాక మంచిగా ఉడికాక కర్రీ లాగా అయితే అవుతుంది. కొద్దిగా పసుపు కూడా మీరైతే యాడ్ చేసుకోండి. లైట్ గా పసుపు కూడా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. ఒక సైడ్ రైస్ అయితే వండుకుంటున్నాను. రైస్ వండాక ఇంకా కర్రీ కూడా మొత్తం అయ్యాక కొద్దిగా అంటే తొక్కలు అయితే ఉంటుంది కదా, ఇంకా రాజ్మా సీడ్స్ కావాలి అనుకుంటే ఇంకా స్మాష్ కూడా చేసుకోవచ్చు. రైస్ కొద్దిగా స్మాష్ చేశాక కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. రెండు పిల్లలు తినగలరు అనేటట్టు చేసుకొని మీరైతే కలిపేసుకొని ఇలా ఈ విధంగా రాజ్మా కర్రీ చేసుకొని సీడ్స్ తో రైస్ కూడా మీ పిల్లలకి పెట్టొచ్చు. సో ప్రతిదీ మీరైతే ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి పిల్లలకి, కొత్త వెరైటీస్ అన్ని. నేను చెప్పేది ఏంటి అంటే 6th మంత్ ఫస్ట్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పటి నుంచి మీరైతే ఒకటే రూల్ పాటించండి. సో స్టార్టింగ్ నుంచి మీరు ఫోన్ అవాయిడ్ చేయండి. సో ఒక హై చైర్ కానీ ఒక చోటే కూర్చోబెట్టి తినిపించడం అలవాటు చేయండి. సో ఫుడ్ అనేది హ్యాపీగా తీసుకోగలుగుతాడు. సో చూసారు కదా 9th మంత్ 10th మంత్ బేబీ ఫుడ్స్ లో ఈ వెరైటీస్ అనేది నేనైతే ఇంట్రొడ్యూస్ అయితే చేశాను. సో మీ పిల్లలకైతే ఈ వెరైటీస్ అన్ని రెసిపీస్ అని మీ పిల్లలకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో 6th మంత్ 7th మంత్ 8th మంత్ బేబీ ఫుడ్ వీడియోస్ కూడా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.